గుంటూరు జిల్లాలో జరిగిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. పిడుగురాళ్ల మండలం జానపాడులో వివాహ వేడుకల్లో భాగంగా బ్యానర్లు కడుతూ ఉండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు చనిపోయారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలో జరిగిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. పిడుగురాళ్ల మండలం జానపాడులో వివాహ వేడుకలో భాగంగా బ్యానర్ కడుతూ ఉండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు చనిపోయారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, పిడుగురాళ్ల మండలం జానపాడులో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ పెద్ద కొడుకు పెళ్లి జరుగుతున్న సమయంలో ఈ సందర్భంగా బ్యానర్లు కడుతున్నారు. అయితే ఒకవైపు నుంచి బ్యానర్లు కడుతుండగా ఒక విద్యుత్ వైర్ అడ్డంగా ఉందని చెప్పేసి కొంతమంది చెప్పడంతోనే ఇజ్రాయెల్ మరి కొంతమంది అక్కడికి ఆ వైర్ను తొలగించే క్రమంలో ఉండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పెళ్లి కొడుకు తండ్రి ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్, అలాగే మరొక బాలుడు 15 ఏళ్ల బాలుడు ఆకాష్ అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. వారిని రక్షించడానికి కొంతమంది ప్రయత్నించగా మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. అయితే వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలోనే ఆకాష్ అలాగే ఇజ్రాయెల్ ఇద్దరు కూడా మృత్యువాత పడటంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. అంతా ఒక్కసారిగా నివ్వెరపోయి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మరో ముగ్గురికి గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించగా వాళ్ళకి ప్రాథమిక చికిత్స అందించారు. వారికి ఎటువంటి సమస్య లేదని తెలియడంతోనే మరలా ఇంటికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పెళ్లింట మాత్రం పెద్ద ఎత్తున విషాదం చోటు చేసుకుంది. అటు పోలీసులు కూడా ఘటనపై విచారిస్తున్నారు. ముఖ్యంగా బ్యానర్లు కట్టే సమయంలో అక్కడ విద్యుత్ వైర్లు అడ్డుగా ఉండడాన్ని చూసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. రైట్ నాగరాజు.